ఒక్క చిన్న తప్పు మొత్తం వరి దిగుబడినే తగ్గించేస్తుంది. ఫార్మర్స్ ఈ మిస్టేక్ ఎప్పుడు చేయకూడదు. ఫస్ట్ డోస్ ఫర్టిలైజర్స్ ఎలా వేయాలో ఇప్పుడే చూద్దాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అనుస్ ట్రెండ్స్ అండ్ ట్రెడిషన్. చాలా మంది అనుకుంటారు ఎక్కువ ఫెర్టిలైజర్స్ వేస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది అని, కానీ అది కంప్లీట్లీ రాంగ్. వరి పంట దిగుబడిని డిసైడ్ చేసే ముఖ్యమైన ఫర్టిలైజర్స్ ఏంటి అంటే నత్రజని, అంటే యూరియా అండ్ డిఏపి. ఇవి పంటకు అవసరమైనంత మోతాదులో మాత్రమే వేయాలి. ఓవర్ డోస్ వేస్తే ఎక్కువ దిగుబడి రావడం కాదు కదా, పైగా పంటకే నష్టం జరుగుతుంది. మేమైతే ఫస్ట్ డోస్ లో ఎకరానికి ఒక బస్తా యూరియా, ఒక బస్తా డిఏపి యూజ్ చేస్తున్నాం. ఈ ఫస్ట్ డోస్ ని సాధారణంగా వరి నాట్లు వేసిన 10 నుంచి 15 రోజుల మధ్య వేస్తారు. దీని వల్ల ఏమవుతుందంటే మొక్కలు హెల్దీగా పెరుగుతాయి, ఆకులు మంచిగా పచ్చ రంగులోకి వస్తాయి, మొక్క చుట్టూ ఎక్కువ పిలకలు వస్తాయి, అలాగే వేర్లు కూడా చాలా స్ట్రాంగ్ గా డెవలప్ అవుతాయి. కానీ ఎక్సెస్ ఫెర్టిలైజర్స్ వేస్తే మొక్క కాండం బలహీనంగా మారి తెగుళ్ళు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అంతేకాదు మట్టిలోని సాయిల్ ఫర్టిలిటీ కూడా తగ్గిపోతుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫర్టిలైజర్స్ వేసే ముందు పొలంలో ఉన్న వాటర్ మొత్తాన్ని కంప్లీట్ గా తీసేయాలి. ఆ తర్వాతే మనం ఫర్టిలైజర్స్ ని సమానంగా చల్లాలి. తర్వాత 2-3 రోజులు అలాగే వదిలేసి అప్పుడే మళ్ళీ వాటర్ పెట్టాలి. ఆ నీటిని కొన్ని రోజులు పొలంలో నిల్వ ఉంచితే ఫర్టిలైజర్స్ ప్లాంట్స్ కి బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇలా మా వరి పొలంలో ఫస్ట్ డోస్ ఫర్టిలైజర్స్ అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసాం. వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. ఇంకా ఇలాంటి రియల్ ఫార్మింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై గైస్.